నమస్తే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు కథను కాదండి, ఒక అద్భుతమైన రోమాలు నిక్కబుడుచుకునే జీవిత ప్రయాణాన్ని చూడబోతున్నాం. ఎక్కడో మారుమూల కనీస వసతులు కూడా లేని స్థాయి నుంచి ఒక ఎలైట్ రోబోటిక్ సర్జన్గా డాక్టర్ వరుణ్ రాజుగారు ఎదిగిన తీరు గురించి మాట్లాడుకుందాం. దీంట్లో స్ఫూర్తుంది, పట్టుదల ఉంది, అన్నిటికీ మించి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి నిలిచే తెగువ ఉంది. మరి ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందామా? సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఒక్కసారి ఆ కాంట్రాస్ట్ చూడండి. ఒకవైపు మిర్యాలగూడ లాంటి చిన్న పట్టణంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుంటూ తల్లితో పాటు వ్యవసాయ పనిచేస్తూ ఎన్నో వివక్షలు, వనరుల కొరతను ఎదుర్కొన్న ఒక సాధారణ కుర్రాడు. ఇంకోవైపు చూస్తే ఏకంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, అలాగే సర్జరీ ప్రొఫెసర్. అసలు ఈ రెండు దశల మధ్య ఉన్న గ్యాప్ను ఆయన ఎలా పూరించారో ఊహిస్తేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన మొదటి ఘట్టం ఆ చీకటి గదిలో ఆయన ఎదుర్కొన్న కఠిన పరీక్ష. అది 1988-80 సమయం. మొదటిసారి మెడికల్ సీటు మిస్ అయింది. ఎంసెట్ కోచింగ్ కోసం హైదరాబాద్లోని ఒక చిన్న గదికి ఆయన మారాల్సొచ్చింది. కానీ అక్కడ అకాడమిక్ టెన్షన్ మాత్రమే లేదండి. ఇంట్లో చూస్తే తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు ఒక పక్క మధుమేహం, ఇంకో పక్క రక్తపోటు, వీటికి తోడు డయాబెటిక్ రెటినోపథీ వల్ల కంటి చూపు కూడా మందగిస్తోంది. ఇన్ని కష్టాల మధ్య తన తండ్రి కోసం ఎలాగైనా మెడికల్ సీటు కొట్టి తీరాలనే విపరీతమైన, మాటల్లో చెప్పలేని ప్రెషర్ వరుణ్ రాజు గారిపై పడింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన సృజనాత్మకతకు మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. పగటిపూట కరెంటు కూడా లేని ఆ ఇరుకు చీకటి గదిలో చదువుకోవడానికి ఆయన ఏం చేశారో తెలుసా? గది గోడలకేమో తెల్లటి సున్నం వేశారు. బయట కారిడార్లో ఒక చిన్న అద్దాన్ని పెట్టారు. ఆ అద్దం మీద పడ్డ సూర్యరశ్మి నేరుగా గదిలోకి రిఫ్లెక్ట్ అయ్యేలా సెట్ చేసుకున్నారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ ఇలా సబ్జెక్ట్ ఏదైనా సరే ఆ చిన్న వెలుతురులోనే చదివేవారు. రియల్లీ అమేజింగ్ కదా. అంతేకాదండి, ఆయన పట్టుదల ఏ రేంజ్లో ఉండేదంటే పగలు రాత్రి అనే తేడామే లేదు. ముఖ్యమైన సబ్జెక్ట్ పాయింట్స్ అన్నీ రాసుకున్న చిన్న చిన్న పాకెట్ బుక్స్ను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా ఆ బుక్స్ చదువుతూనే ఉండేవారు. ఆ చీకటి గదిలో, ఆ చిన్న వెలుతురులో ఆయన చేసిన నిరంతర సాధన నిజంగా అసామాన్యం. ఆ కఠోర శ్రమ వృధా కాలేదు. 1987లో ఎదురైన వైఫల్యం 1988 నాటికి అద్భుతమైన విజయంగా మారింది. ఫైనల్గా కర్నూల్ మెడికల్ కాలేజ్లో ఏకంగా ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ వృద్ధ తల్లిదండ్రులకు తమ 8వ సంతానం సాధించిన ఈ విజయం నిజంగా ప్రాణం పోసినంత పనైంది. అయితే సీటు వచ్చేసింది, లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటే పొరపాటే. అసలు సవాళ్లు అప్పుడే మొదలయ్యాయి. దీని తర్వాత ఎదురైన మరో పెద్ద సవాలు మెడికల్ కాలేజీలో ఆయన్ని ఉక్కిరివిక్కిరి చేసిన కల్చర్ షాక్. కర్నూల్ మెడికల్ కాలేజీలో అడుగుపెట్టాక అక్కడి వాతావరణం చూసి ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఇది వింటే ఎవరికైనా చాలా బాధనిపిస్తుంది. కాలేజీకి వెళ్లడానికి వాళ్ళ నాన్నగారు ఎంతో ఇష్టంగా ఒక సైకిల్ కొనిచ్చారు. కానీ అక్కడున్న సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల ముందు, వాళ్ళ కార్లు, బైకుల ముందు ఆ సైకిల్ మీద వెళ్లడానికి ఆయనకు చాలా చిన్నతనంగా అనిపించింది. ఆ అవమాన భారం తట్టుకోలేక ఏకంగా ఆ సైకిల్ను ఒక ఆర్టీసీ బస్సు మీద ఎక్కించి తిరిగి ఊరికి పంపించేశారు. సైకిల్ అయితే పంపించేశారు, కానీ ఆ తర్వాత ప్రతిరోజూ హాస్టల్ నుంచి కాలేజీకి ఒంటరిగా నడిచి వెళ్లాల్సి వచ్చేది. తనకంటూ మాట్లాడేవాళ్లు లేరు, ఒక గుర్తింపు లేదు. తన సొంత ఊరికి చాలా దూరంగా ఉన్నాననే ఒక విపరీతమైన ఒంటరితనం. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి తనకు మధ్య ఒక పెద్ద అదృశ్య గోడ ఉన్నట్లుగా ఆయన ఫీల్ అయ్యారు. ఆ ఒంటరితనానికి తోడు అకాడమిక్గా కూడా మరో పెద్ద అడ్డంకి ఎదురైంది. అదే భాషా సమస్య. అప్పటి వరకు అచ్చమైన తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తికి సడన్గా మెడికల్ ఇంగ్లీష్ టర్మినాలజీ ఒక పేడకలలా మారిపోయింది. ఆ కష్టమైన మెడికల్ పదాలు అర్థం కాక, అవి గుర్తు పెట్టుకోలేక ఏకంగా ఫిజియాలజీ సబ్జెక్టులో ఆయన ఫెయిల్ అయ్యారు. ఎన్నో కష్టాలు పడి మెడికల్ సీటు తెచ్చుకుంటే కేవలం ఇంగ్లీష్ రాక ఫెయిల్ అవ్వడం అనేది ఎంత పెద్ద మానసిక ఆఘాతమో ఒకసారి ఆలోచించండి. కానీ అక్కడే ఆగిపోతే ఆయన వరుణ్ రాజుగారు ఎందుకవుతారు? ఈ ప్రాబ్లంకి ఆయన కనిపెట్టిన సొల్యూషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ల నాన్నగారిచ్చిన శంకరనారాయణ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంగ్లీష్ మెడికల్ పదం పక్కన దాని తెలుగు అర్థాన్ని స్వయంగా రాసుకోవడం మొదలుపెట్టారు. అలా ఒక్కో పదాన్ని తన మాతృభాషలోకి మార్చుకుంటూ ఆంగ్ల భాషా లోపాన్ని ఎంతో శ్రమతో జయించారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఆయన ప్రశాంతతను వెతుక్కుని విజయం సాధించిన ఆఖరి ఘట్టం వైపు వెళ్దాం. ఒకవైపు చదువుల టెన్షన్,
ఇంకోవైపు కల్చర్ షాక్, తోడుగా ఒంటరితనం. ఈ స్థాయిలో ప్రెషరుంటే ఎవరైనా ఎలా తట్టుకుంటారో చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? బహుశా చాలామంది గివప్ ఇచ్చేస్తారు. కాని ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఆయన్ని ఆ కష్టకాలంలో నిలబెట్టింది. అదేంటో చూద్దాం. ఆ చీకటి రోజుల్లో ఆయనకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందేంటో తెలుసా? సంగీతం. చిన్నప్పుడ్నుంచి ఆయనకు సంగీతం మీద విపరీతమైన పట్టుండేది. ఒక పాట స్టార్ట్ అవగానే ఆ మొదటి సెకను వాయిద్యాన్ని వినే అది ఏ పాటో టక్కున చెప్పేసేవారు. ఈ టాలెంట్ వల్ల కాలేజీలో ఆయనకు మంచి గుర్తింపొచ్చింది. యానివర్సరీ ఫంక్షన్స్, సింగింగ్ కాంపిటీషన్స్లో వరుసగా ఫస్ట్ ప్రైజులు కొట్టేశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. ఆయన ఇంటర్మీడియట్ రోజుల్లో విన్న ఇళయరాజా గారి పాటలను మళ్లీ వినగానే ఆయన బ్రెయిన్ ఆటోమేటిక్గా అప్పటి కాలానికి, ఆ ప్రదేశానికి, అప్పటి వాతావరణానికి ఒక రకంగా టైం ట్రావెల్ చేసేది. ఈ సెన్సరీ టైం ట్రావెల్ అనే సూపర్ పవర్ వల్ల మెడికల్ కాలేజీలో ఎదురైన ఆ అత్యంత కఠినమైన రోజులను ఆయన మానసికంగా తట్టుకుని నిలబడగలిగారు. చూశారు కదా, ఈరోజు ఒక ఎలైట్ రోబోటిక్ సర్జన్గా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. ఇదంతా చూశాక నాకో మాటనిపిస్తోంది. సూర్యరశ్మిని గదిలోకి తెచ్చుకోవడానికి వాడిన ఒక చిన్న అద్దం ఆ చీకటి గదికే వెలుగునిచ్చినప్పుడు మనిషికి ఎదురయ్యే కష్టాలు ఇంకెన్ని దాగి ఉన్న సామర్థ్యాలను బయటకు తీస్తాయో కదా. ఖచ్చితంగా ఇది మనందరికీ ఒక స్ఫూర్తి పాఠం. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.